నాలుగోది ఏంటి ప్రియులారా, సిలువు గుర్తు అనేది ఒక చిన్న ప్రార్థన లేకపోతే ఒక ఆశీర్వాదం. సిలువు గుర్తు వేసుకున్నప్పుడల్లా నువ్వు ప్రార్థన చేసినట్లే, లేకపోతే సిలువు గుర్తు వేసుకున్నప్పుడల్లా నువ్వు దేవుణ్ణి గుర్తు చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నట్లే. చాలామంది ఏం చేస్తారు, ప్రార్థన ప్రారంభంలో సిలువు గుర్తేస్తారు, ప్రార్థన అయిన తర్వాత సిలువు గుర్తేస్తారు, భోజనం చేయటానికి ముందు సిలువు గుర్తేస్తారు, భోజనం చేసిన తర్వాత సిలువు గుర్తేస్తారు. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం తీర్థం తీసుకొని, హోలీ వాటర్ తీసుకొని సిలువు గుర్తు వేసుకుంటాం. భయం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్ట సమయాల్లో కూడా సిలువు గుర్తు వేసుకుంటాం. ఇది ఒక చిన్న ప్రార్థన, చిన్న ఆశీర్వాదం కూడా ప్రియులారా. ఐదవది, క్యాథలిక్స్ సిలువు గుర్తు ఎందుకు వేస్తారంటే ఆత్మలో ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఆ ఆత్మలో చేసే ప్రార్థన శరీరంతో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయాలి ప్రియులారా. కేవలం మనసుతోనే కాదు కానీ శరీరంతో కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈ 5 కారణాల వల్ల సిలువు గుర్తు వేయటం అనేది జరుగుతుంది. ఇంకోసారి మీ కొరకు నేను రివైజ్ చేస్తున్న ప్రియులారా. మొట్టమొదటిది, త్రిత్వైక సర్వేశ్వరుని మీద మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. వీఆర్ ప్రొక్లెయిమింగ్ అవర్ ఫెయిత్ ఇన్ ట్రినిటీ, Father, Son and the Holy Spirit. Number 2, we are remembering the suffering, passion, death of Jesus Christ. క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడోది, వీఆర్ రెన్యూయింగ్ అవర్ బ్యాప్టిజం. మన జ్ఞానస్నానం పొందుకున్నాం కదా, ఆ జ్ఞానస్నానాన్ని మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాం. నేను క్రీస్తుకు సంబంధించిన దానిని, క్రీస్తు ప్రభువుకు సంబంధించిన వాడిని నేను చెప్పుకుంటున్నాం. నాలుగోది, సిలువు గుర్తు అనేది ఒక చిన్న ప్రార్థన లాంటిది, ఒక ఆశీర్వాదం లాంటిది. కాబట్టి చేసే ప్రతి పని ముందు, పని అయిన తర్వాత సిలువు గుర్తు వేసుకోవటం చాలా మంచిది. అదొక బ్లెస్సింగ్, ఆశీర్వాదం. ఐదోది, ఆత్మతోనే కాదు, మనసుతోనే మాత్రమే కాదు, మన శరీరంతో కూడా మనం దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఈ 5 కారణాల వల్ల. కాబట్టే సంజు సామ్సన్ అక్కడ ఏం చెప్తున్నాడు, తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు, త్రిత్వైక సర్వేశ్వరుని మీద తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. యేసయ్య యొక్క సిలువ మరణాన్ని పబ్లిక్ ఎదుట, కోట్ల ముందు, జనాభా ముందు సిగ్గుపడకుండా, ఎవరి ముందు సిగ్గుపడకుండా యేసయ్య యొక్క సిలువని జ్ఞాపకం చేసుకున్నాడు. తన బాప్తిస్మాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను క్రీస్తుకు చెందిన వాడిని, నేను యేసయ్యకు చెందిన వాడిని.